హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. మన వీడియోస్లో చాలా మంది అయితే కమెంట్ చేశారు యూకేకి ఎలా రావాలి స్టడీస్ మీద అని చెప్పేసి. సో నేను యూకేకి ఎలా వచ్చాను అనేది అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ టైం మీరు కన్నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు అనమాట. సో మీలాంటి వాళ్ళకి చాలా మందికి వీడియో అయితే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి అన్న టోఫెల్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఐఎల్స్ అయితే మ్యాండేటరీగా రాసి ఉండాలన్నమాట. సో ఐఎల్స్ అయితే మీకు వచ్చేసి 6.5 బ్యాండ్ ఉందనుకోండి, చాలా యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే 6 బ్యాండ్ ఉన్నవి యాక్సెప్ట్ చేస్తారనమాట. సో మనకి ఐఎల్స్ కానీ టోఫెల్ ఎగ్జామ్ అయితే వచ్చేసి మ్యాండేటరీ. సో వన్స్ మనకైతే అలా ఐఎల్స్ ఎగ్జామ్ ఆర్ టోఫెల్ ఎగ్జామ్ ఏదైనా రాసిన తర్వాత అయితే మనకు సో ఫస్ట్ మీరు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో సో దానికి రిలేటెడ్గా మీకు సబ్జెక్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నాకైతే సైబర్ సెక్యూరిటీ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఏ యూనివర్సిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పేసి ఫస్ట్ నేనైతే లిస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో దాంట్లో నుంచి నాకు ఏదైతే బెటర్గా అనిపించింది అండ్ అలాగే వచ్చేసి నేను ఫీజ్ రిక్వైర్మెంట్ కూడా అయితే నేను చూసుకున్నాను. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేసి మనకి 20 lakhs అబోవ్ కూడా ఉంటాయి అనమాట. సో నేనైతే వచ్చేసి ఫస్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ బార్న్మౌత్ యూనివర్సిటీ. సో మంచి యూనివర్సిటీ. సో 12,500 అయితే నాకు యూనివర్సిటీ ఫీజు అయితే అయ్యిందనమాట. సో స్కాలర్షిప్ అన్నీ పోయిన తర్వాత సో నేను అలా అయితే బార్న్మౌత్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. అలా అయితే మీరు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో సో దానికి రిలేటెడ్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏదైతే ఉంటుందో సో ఆ కోర్స్ అనేది ఏ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి అనేది చూడండి. అండ్ అలాగే వచ్చేసి అండర్ 1000 లోపు ర్యాంక్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే చూస్ చేసుకోండి. సో మాక్సిమం మనకైతే యూకేలో అన్ని కూడా పబ్లిక్ యూనివర్సిటీసే ఉంటాయి చాలా వరకు అయితే. సో వన్స్ మీరు యూనివర్సిటీ చూస్ చేసుకున్న తర్వాత నేనైతే ఇండివిజువల్గా అప్లికేషన్ వేసుకున్నాను. సో కన్సల్టెన్సీ ద్వారా అయితే నేను రాలేదనమాట. ఇన్ కేస్ మీరు కానీ ఓన్గా అప్లికేషన్ వేసుకోవాలి అన్నా సరే వేసుకోవచ్చు అనమాట. సో మరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే కాదు, చాలా ఈజీగా అయిపోతుంది యూకేకి అయితే. ఒకవేళ మీరు కానీ ఏదైనా ఏజెన్సీస్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే సో చాలా వరకు కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి అని అంటే మన దగ్గర అమౌంట్ అయితే తీసుకోవన్నమాట. ఎందుకంటే మనకు కానీ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చి మనం యూకేకి వన్స్ రీచ్ అయిన తర్వాత అయితే యూనివర్సిటీస్ కన్సల్టెన్సీస్కి మనీ అయితే పే చేస్తారు కాబట్టి కన్సల్టెన్సీస్ అయితే మనీ ఏది తీసుకోకుండా ప్రాసెసింగ్ కూడా చేస్తారు. సో అలాంటి కన్సల్టెన్సీస్ మీకు ఏమైనా సరే ఉన్నాయి అని అంటే మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకొని అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే 3 to 4 యూనివర్సిటీస్ అయితే అప్లై చేశాను. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. బట్ నేనైతే బార్న్మౌత్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. సో అలాగే మీరు కూడా వచ్చేసి మినిమం ఒక 3 యూనివర్సిటీస్ అయితే అప్లై చేయండి. సో దాంట్లో నుంచి మీకు ఏదైనా సరే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది అని అంటే ఫస్ట్ వచ్చేసి ర్యాంకింగ్ చూసుకోండి. అలాగే వచ్చేసి యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి కనుక్కోండి. అంటే మీకు పార్ట్ టైమ్స్ అన్నీ కూడా ఆ లొకేషన్లో దొరుకుతాయి అని చెప్పేసి. అండ్ అలాగే మీకు ఎంత అయితే యూనివర్సిటీ ఫీజు ఉందో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అదంతా ఓకే అయిన తర్వాత మనం క్యాష్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్యాష్ అప్లై చేసుకోవడం కోసం అయితే మనం మినిమం కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 3 to 4 lakhs అలా పే చేస్తే మనకి జనరల్గా క్యాష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు రిమైనింగ్ యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఫండ్ ఉన్నట్లు చూపించుకోవాలన్నమాట, ఇమ్మిగ్రేషన్లో ప్రాబ్లం ఉండకుండా. ఒకవేళ కానీ మీరు ఎడ్యుకేషన్ లోన్ కానీ లేకపోతే మొత్తం అమౌంట్ ఒకేసారి పే చేయాలి అనుకున్నా సో మొత్తం ఫీజు అంతా పే చేసి మీరు క్యాష్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో వన్స్ అలా అయితే మీరు క్యాష్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీస్ నుంచి వచ్చేసి అరౌండ్ 15 to 20 days లోపు అయితే మ్యాక్సిమం క్యాష్ లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మీకు. సో వన్స్ మీకు క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే అయితే ఇక్కడ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది కదా, ఇమిగ్రేషన్ అండ్ అలాగే వచ్చేసి మనం బయోమెట్రిక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. ఒకవేళ కానీ మీరు మొత్తం యూనివర్సిటీ ఫీ పే చేసేసారు అంటే అరౌండ్ 10 to 15 lakhs పర్ ఇయర్కి అయితే మీరు సేవింగ్స్ అకౌంట్లో చూపించుకుంటే బెస్ట్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ కానీ మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేశారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు 15 lakhs అయితే సేవింగ్స్ అకౌంట్లో చూపిస్తూ అంటే అది వచ్చేసి మీకు అకామిడేషన్కి అండ్ అలాగే వచ్చేసి మీరు రిమైనింగ్ యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉంటుందో సో దానికి అమౌంట్ కూడా చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 lakhs ఇంకా పెండింగ్ ఉంది అనుకోండి యూనివర్సిటీ ఫీ. సో అదొక 10 lakhs ప్లస్ ఇది ఒక 15 lakhs అరౌండ్ 25 lakhs దాకా అయితే మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో 28 days అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసి పెట్టుకోండి. సో లేదు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు అని అంటే మీకు బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి లెటర్ అయితే సో ప్రాబ్లం అయితే ఉండదు. వన్స్ మీరు 28 days ఫండ్ అయితే అకౌంట్లో మెయింటైన్ చేసిన తర్వాత
సో మనమైతే వచ్చేసి బయోమెట్రిక్స్కి అప్లై చేసుకోవచ్చు. బయోమెట్రిక్స్కి అప్లై చేయడానికి ముందు మనకైతే టీబీ టెస్ట్ అయితే చేయించుకోవాలి. సో మీ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి, సో అక్కడ మాత్రమే మనం టీబీ టెస్ట్ అయితే చేయించుకోవాలి. వన్స్ మీరు టీబీ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరైతే బయోమెట్రిక్స్కి అప్లై చేయొచ్చు. సో దీనికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మెయిన్ వచ్చేసి పాస్పోర్ట్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే మీకు సర్టిఫికేట్స్ ఉంటాయో సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అయితే మనం క్యారీ చేయాలి. అండ్ అలాగే వచ్చేసి ఇన్ కేస్ మీకు కానీ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే సో వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ ఆఫర్ లెటర్ కానీ, రిలీవింగ్ లెటర్ కానీ, అలాగే వచ్చేసి మనం ఫండ్ ఏదైతే చూపిస్తున్నామో ఏదర్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే బ్యాంక్లో లోన్ తీసుకున్నారు ఎడ్యుకేషనల్ లోన్ అని అంటే సో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా వచ్చేసి మనం బయోమెట్రిక్స్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసాము అని అంటే నేనైతే స్టాండర్డ్ వీసానే వేసుకున్నాను అనమాట. నాకు అయితే ఆల్మోస్ట్ 1.5 month అయితే టైం ఉంది. సో నేనైతే స్టాండర్డ్ వీసా అప్లై చేశాను. సో స్టాండర్డ్ వీసాలో కూడా అయితే నాకు 4 days లోపు అయితే నాకు డెసిషన్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ మీకు కానీ చాలా టైం ఉంది అంటే మీరు కూడా స్టాండర్డ్ వీసా అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో లేకపోతే మనం ప్రయారిటీ వీసాకి అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకున్న డెడ్ లైన్ని బట్టి మీరైతే స్టాండర్డ్ వీసా కానీ లేకపోతే వచ్చేసి ప్రయారిటీ వీసా అనేది టైం లేకపోతే వేసుకోండి. సో మనమైతే బయోమెట్రిక్స్ ఇచ్చిన తర్వాత ఏదో స్టాండర్డ్ కానీ ప్రయారిటీ కానీ ఏదైనా సరే సో మీకు మాక్సిమం అంటే 15 days కంటే ఏది కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. సో మీకైతే వన్స్ డెసిషన్ వచ్చిన తర్వాత మీరైతే ఫ్లైట్ టికెట్స్ హ్యాపీగా బుక్ చేసుకొని అయితే వచ్చేయచ్చు. సో ఒకవేళ మీకు కానీ టైం ఉంటే ముందే టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది అనమాట కొన్నిసార్లు అయితే. అండ్ అలాగే వచ్చేసి అకామిడేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చీట్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో అందరూ అని చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అని అంటే ఈవెన్ మన ఇండియన్స్లో ఎస్పెషల్గా తెలుగు వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే హౌస్లో ఉంటారో ఆ హౌస్లో మనకి జస్ట్ ఒక రూమ్ మాత్రమే ఇచ్చి రెంట్ 1000 pounds అనుకోండి. సో వాళ్ళేమో వచ్చేసి 200 pounds పే చేసి మన మీద మొత్తం వేసే బ్యాచ్లు కూడా చాలా ఉంటాయి. సో మీరు అకామిడేషన్ విషయంలో అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇమిగ్రేషన్ టైంలో మిమ్మల్ని అయితే జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏ కోర్స్ చదువుతున్నారు, అండ్ అలాగే వచ్చేసి స్టేయింగ్ ఎక్కడ ఉంటున్నారు, ఫ్రెండ్స్తో ఉంటున్నారా, ఫ్యామిలీతో ఉంటున్నారా, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు అనమాట. సో మ్యాక్సిమం అందరినీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మీకు ఏదైనా రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎక్కడ వర్క్ చేశారు, మీ దగ్గర వచ్చేసి లైక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా, ఆఫర్ లెటర్ కానీ రిలీవింగ్ లెటర్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. సో క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే క్యారీ బ్యాగ్లో క్యారీ చేయండి, బట్ చాలా సేఫ్గా క్యారీ చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమిగ్రేషన్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే అయిపోతుంది. వన్స్ మీరు యూకేకి రీచ్ అయిన తర్వాత అయితే యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత బీఆర్పీ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి వచ్చేసి అప్లికేషన్ వేసేటప్పుడు యూనివర్సిటీలోనే బీఆర్పీ కలెక్ట్ చేసుకునేలాగా ఆప్షన్ పెట్టుకుంటారు. అండ్ కొంతమందికి వచ్చేసి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అలా కూడా అప్లికేషన్లో టిక్ చేస్తారనమాట కన్సల్టెన్సీస్ అలా అయితే. సో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఏదర్ యూనివర్సిటీ కానీ లేకపోతే వచ్చేసి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కానీ సో అక్కడికి వెళ్ళి మీరైతే బీఆర్పీ అయితే ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఏదైనా పార్ట్ టైం స్టార్ట్ చేయాలి అని అంటే మనకి బీఆర్పీ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇదైతే నా యూకే జర్నీ. ఒకవేళ మీకు కానీ వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేస్తున్నా లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పినట్లుగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాలా మంది ఎవరైతే యూకేకి రావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.